ఇప్పుడే ఓజీ సినిమా చూశాను. నిజంగా 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా తీరని కళ ఈరోజు తీరిపోయింది అంతే. నేను డిప్యూటీ సీఎం తాలూకా నేను పుట్టిందే పవన్ కళ్యాణ్ అన్న సినిమా థియేటర్లో పుట్టా. ఈ రోజుతో నా భారం మొత్తం తీరిపోయిందన్నా. చాలన్నా ఇలాంటి సినిమా చూసి నిజంగా 20 సంవత్సరాలు అయిందన్నా. అప్పుడెప్పుడో జానీ పంజా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూస్తుంటే నిజంగా ఎక్కడిదక్కడ ఎప్పుడప్పుడు మొత్తం ఎగిరిపోయింది అంతే. ఓజీ సినిమా చూశాను, పీచులు ఎగిరిపోయినాయి అంతే. సినిమా ఇప్పుడు చూడండి, జనాలు ఊగిపోతున్నారు. జనాలకి ఏం అర్థం కావట్లే, జనాలు పిచ్చెక్కిపోతున్నారు అంతే. సినిమా నుంచి బయటకు వచ్చి ఎగిరేస్తారు, పిచ్చి కుక్కల్లాగా తలకాయలు కొట్టేసుకున్నారంటే. సినిమా ఇంకా హిట్ అయిపోయింది. ఇంకా సినిమా గురించి కూడా చాలామంది చెప్పారు కలెక్షన్లో డబ్బులని. నేను చెప్తున్నా, కలెక్షన్ కింగ్గా చెప్తున్నా. ఈ సినిమాకి ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు తీసుకుంటే తమను అబ్బా తమన ఏందన్నా నందమూర్తి తమన అంటే అతను. అయ్యా నందమూర్తి తమనవు, నువ్వు ఏ తమనో కానీ ఆ మ్యూజిక్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది, గడ కొట్టి కత్తిలో నరకతా ఉంటే, గన్నలు పేలుస్తుంటే, తలకాయలు ఎగరుతుంటే భయ్యా భయం వేసిపోయింది భయ్యా. థియేటర్ నుంచి పారిపోయినా, థియేటర్లో దాంకునేసా, సీట్ల కింద దాంకొని మరి చూశాను భయ్యా. ఈ సినిమా అంత ఘోరంగా ఉంది. ఆ బీజిఎం భయ్యా భయం వేసిపోతుంది భయ్యా, గుండెలు నిండా భయం. కాబట్టి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమనన్న ఎరగదీసాడు. ఇంకా స్టోరీ మన పవన్ కళ్యాణ్ అన్న యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు కానీ, బాబా ఫైట్లు భయ్యా, ఏం ఫైట్లు భయ్యా. చాలా రోజుల తర్వాత అన్న నుంచి ఇలాంటి ఫైట్లు కత్తి ఎత్తుకొని నరకతా ఉంటాయి, తలకాయలు తెగతా ఉంటాయి. ఇలాంటి ఫైట్లు కాదు కావాలి, ఫ్యాన్స్ అందరికి కావాల్సింది ఇలాంటిది. దయచేసి అన్న ఇలాంటి సినిమాలే తీయనా. ఆ సుజిత్తో ఆ డైరెక్టరు ఏం వాడాడు పోయా అన్ననే, ఎట్ట వాడాలట్ట వాడేసాడు అంతే. ఇంకా సావో సినిమా కంటే మించుందన్నమాట ఈ సినిమాలు. ఒక్కొక్క సీన్ కానీ, ఒక్కొక్క ఫైట్లు కానీ, ఆ డైలాగులు కానీ అసలు ఎక్కడ తగ్గేది లేదంటే అంతే. ఇంకా సినిమా అయితే హిట్ అయిపోయింది, ఇంకా ఇండస్ట్రీ హిట్ అయిపోయింది అంతే. ఇక్కడే కాదు, అన్ని భాషల్లో హిట్ అయిపోయింది. అదో పక్క దేశంలో ఈ సినిమా పక్క దేశం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడ బాంబేలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది. ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. చూడండి, అందరూ సినిమా చూడండి. ఓజే ఇది తమ్ముడు తమరి కోసం, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం. ఎర్రగా తీశాడు కాక, రక్తం ఏరులై పారుతుంది. కత్తి తిప్పుతాడు ఎవడు ప్రభాస్, నాకంటే ఎవడు బాగా తిప్పలేడు అన్నాడుగా. ఇగో ఇప్పుడు పవర్ స్టార్ తిప్పి చూపించాడు చూడండి ఒక్కసారి. థియేటర్లో తగలబడిపోతున్నాయి, కూర్చున్న వాళ్ళు సైలెంట్గా ఇట్లా బిగా పట్టుకొని కూర్చున్నారు. నాలాంటి కూడా అయితే నరాలు ఎక్కడ తెగిపోయి రక్తం కారుతాను, అంత భయంతో కూర్చున్నాను నేనైతే. కిర్రక్క సుజిత్ జీత్ గయా, तमन मन में भर गया, पवन वन मैन आर्मी ఇర్రగా తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్, ఎవడేం చేసుకున్నా ఏం కాదు. సినిమా అయితే రచ్చ అలాగే చిన్న ఎమోషన్ డ్రామా ఉంది, లవ్ సెంటిమెంట్. ఏమో అమ్మాయి హీరోయిన్ తోటి మస్తు అనిపించేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఇక బాలీవుడ్ని హాలీవుడ్ని రచ్చ చేసిండు. బొంబాయికి వచ్చి ఆయన నరుకుడు మొదలు పెడతా అంటే బొంబాయిలో తుఫాన్ వచ్చింది కదా, కళాత్మకంగా ఉంది కాక. కత్తులు పెట్టి నరుకుతాంటే కిర్రాక్ అనిపించేస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ, ఎవడు ఆపుకున్నా ఆగదు. వండర్ఫుల్ మూవీ. సుజిత్ నిజంగా నిన్ను ఈ సినిమాతోటి పడుకోబెడతారేమనుకున్నావు, లేచి కూర్చుని హ్యాపీగా. పవన్ అన్న తర్వాత నువ్వు ఇంకో సినిమా తీసుకోవచ్చు, పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎలివేషన్స్ ఆఫ్ ఆల్ టైమ్ ఓజీ సుజిత్ చూపించింది సార్. మామూలుగా చూపించాలి సార్ పవన్ కళ్యాణ్. నాకు బట్టలు చెప్పుకోవడం ఒకటే తక్కువ కానీ మామూలుగా లేదు సార్ సినిమా. 100% 1000 crores వచ్చే సినిమా సార్ ఇది, రాసి పెట్టుకోండి.